అంటే ఏది మాట్లాడినా అవాస్తవాలు మాట్లాడాలా, ఏది చెప్పినా అవాస్తవం చెప్పాలా. అంటే పార్టీ క్యాడర్ నిలబెట్టుకోవాలని అని చెప్పేసి పార్టీలో బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు. దాని ఇన్ని రోజులు ఖర్చు పెట్టినాం చేసినాము, ఈరోజు మాకు పార్టీ పలకడం లేదు అని చెప్పేసి వైసీపీ పార్టీలో పోతారు. అంటే మిమ్మల్ని నమ్ముకోవచ్చు మాత్రం నాశనం అయిపోవాలా. మీరు పార్టీలో జాయిన్ అవ్వడం ఎందుకు, ఖర్చు పెట్టుకోవడం ఎందుకు, వర్గాన్ని చీల్చడం ఎందుకు, మళ్ళీ తీసుకుపోయి మళ్ళా గంగులలో కలపడం ఎందుకు? అంటే పార్టీ అంటే జోక్ అయిపోయింది ఈరోజు. అంటే మీకు ఈరోజు డబ్బులు లేకనా, లేకపోతే ఇండిపెండెంట్ పడే సత్తా లేకనా? మీ సత్తా ఇండిపెండెంట్ పడి చూపించగలరు కదా. పార్టీలో జాయిన్ అయినప్పుడు ఇండిపెండెంట్ పడి చూపించుకోవాలి మీరు ఏందనేది. అది చూపించుకోకుండా ఊరికే ఏదో 4 ఏళ్ళు తిరిగినాము, డబ్బులు ఖర్చు పెట్టుకున్నాము, చేసినాము, మాకు ఈరోజు మాకు ఏం జరగడం అనే విధంగా పోయి అటు పక్క పార్టీలో జాయిన్ అయిపోతే తిరిగిన వాళ్ళ పరిస్థితి ఏంది? వర్గం ఉన్న పరిస్థితి ఏంది? ఇటు పక్క ఉన్నది భూమా వర్గం, గంగుల వర్గమే. వర్గాల పరిస్థితి ఏంది? అంటే వర్గ రాజకీయం ఇక్కడ జరుగుతున్నప్పుడు మీ ఇష్టానుసారం పోయి జాయిన్ అయిపోతే ఎటువంటి సందేశాలు ఇస్తాను?